వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెరీ టేస్టీ బెండకాయ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బెండకాయ రైస్ అనేసరికి విచిత్రంగా ఉందా? కొత్తగా వింటున్నారా? లేదండి, ఇది చాలా పాతకాలపు రెసిపీయే. ఇది లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు ఈ బెండకాయ రైస్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు బెండకాయ రైస్ కోసం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక కప్పు పుట్నాల పప్పు, మనం తీసుకునే బెండకాయ క్వాంటిటీ ప్రకారం ఈ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా కాస్త ఉప్పు, అలాగే కాస్త కారం. మనకి బాగా స్పైసీగా కావాలంటే బెండకాయ రైస్ కారం కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను 1/2 కిలో బెండకాయలు తీసుకుంటున్నాను, అలాగే 1/2 కిలో రైస్ కూడా తీసుకుంటున్నాను. దానికి ఈ క్వాంటిటీలో మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పొడి చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయల్ని యాడ్ చేద్దాం. ఇలా ఈ సైజులో బెండకాయల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మూత తీసేసి ఫ్రై చేసుకుంటే అలా గ్రీన్ కలర్లోనే ఉంటాయి. మూత పెడితే కలర్ కాస్త చేంజ్ అవుతుంది, అందుకే నేను ఓపెన్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా 1/2 గంట ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని పక్కన తీసుకొని పెట్టుకుందాం. ఇలా ఈ కలర్లో ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు వీటిని పక్కన తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్లో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా వేరుశనగ గుళ్ళు యాడ్ చేయాలండి. ముందుగా ఇలా వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకొని అలాగే కాస్త మినపప్పు, తిరుమాత దినుసులన్నీ యాడ్ చేయాలి. అలాగే శనగపప్పు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే ఆవాలు, కాస్త పసుపు, నువ్వులు కూడా యాడ్ చేస్తున్నానండి. హెల్త్కి నువ్వులు చాలా మంచిది కదా, అందుకని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, ఈ ఎండుమిర్చి త్వరగా వేగిపోతాయి కాబట్టి నేను ఇలా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. అప్పుడైతే మాడిపోకుండా ఉంటాయి. ఫస్టే ఎండుమిర్చి యాడ్ చేస్తే మాడిపోతాయండి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత దీనిలో కాస్త పచ్చిమిరకాయలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేద్దాం. ఇలా రైస్ని యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఈ పుట్నాల మసాలా దీనిలోకి యాడ్ చేయాలి. రైస్ని బట్టి యాడ్ చేద్దామండి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. రైస్ని బట్టి ఆ పౌడరు మిక్స్ చేసుకోవాలండి. ఇలా పుట్నాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పుట్నాల పొడిలోనే ఉప్పు, కారం అన్నీ వేసాం కాబట్టి మళ్ళీ స్పెషల్గా మనమే ఉప్పు యాడ్ చేయాల్సిన పని లేదు.
ఒకవేళ టేస్ట్ చూసుకొని సాల్ట్ కనుక సరిపోకపోతే ఇంకాస్త యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. ఇలా మీ రైస్ క్వాంటిటీని బట్టి బెండకాయలు ముక్కల్ని యాడ్ చేయాలండి. ఈక్వల్ క్వాంటిటీలో 1/2 కిలో బెండకాయలు తీసుకుంటే 1/2 కిలో రైస్ తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ బెండకాయ రైస్ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.